బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు మహేందర్ రెడ్డి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. గర్భవతి అయినప్పటి నుంచి భార్య స్వాతిపై మహేందర్ కి అనుమానం ఉంది. ఈ అనుమానంతోనే స్వాతిని కిరాతకంగా చంపిన మహేందర్ రెడ్డి ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహేందర్ రెడ్డి. రెండు మూడు సార్లు గొడవ చేసి ఇంటికి వచ్చింది. మళ్ళీ సమాధానం చెప్పి పంపించినాము. మంచుకున్నామంటే మంచుకున్నాం అంటుండే. మా టార్చర్ పెట్టిండు, బాగా టార్చర్ పెట్టిండు. మనకి ఇష్టం లేకుండా ఇట్లా చేసినాడు. మ్యారేజ్ చేయకముందు బాగానే ఉండేది, పెళ్లి తీసుకోకముందు బాగానే ఉండేది. అదొకటి పెళ్ళి అయినాక నేను కొట్లాడినా కదా, నాతో మాట్లాడలేడు. ఇక వాళ్ళ అమ్మ మాట్లాడలేరు, వాడు మాట్లాడలేడు. అంతకు మేము దూరం ఉన్నాం. గవర్నమెంట్ వాడిని వదిలిపెట్టొద్దు, వాడిని ఉరి శిక్ష చేసినా వానికి తప్పు లేదు. వాని ఫ్యామిలీ మొత్తం అదే ఉంది. ఫ్యామిలీ మొత్తం బాగా నరకం చూపెట్టాలి. వాడిని ఘోరంగా పసి చేయాలి. వాడిని జరగాలి. చెప్పినట్లా కూడా నువ్వు దా వచ్చేయంటే రానన్నది. మంచిగా ఉంటా అన్నది. ఏం మంచిగా ఉంటుంది? ఇట్లా చేసిండు వాడు. ఇక స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మేడిపల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు బాధితుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అటు 7:30 క్రితం కూడా ఇటు మహేందర్ రెడ్డికి, అదేవిధంగా స్వాతి అలియా జ్యోతికి కూడా వివాహం అయినట్టు తెలుస్తుంది. అప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మేడిపల్లిలో ప్రస్తుతం హత్య జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం తిరిగి అదే ప్రాంతానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇటు జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె గర్భవతి అయిన తర్వాత కూడా ఆమె మీద అనుమానం పెరిగినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పక్కా పథక ప్రకారం వికారాబాద్ నుంచి కూడా మేడిపల్లి తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా తెలిసింది. ముందుగా గొంతు నిలబడడం, ఆ తర్వాత కూడా రంపంతో, తన వెంట తెచ్చుకున్న రంపంతో కూడా అత్యంత కిరాతకంగా మెడ తల భాగాలను వేరు చేయడం, తర్వాత కాళ్ళు వేలను కూడా వేరు చేసి ఆ కాలు వేలను కూడా సమీపంలోని ఇటు పారసింగానికి సంబంధించిన మూసి పరివాహక ప్రాంతంలో కూడా ఒక గోనె సంచిలో కట్టేసి దానికి రాయితో మూసిలో పడవేసినట్టుగా ఇప్పటికే నిందితుడు ఒప్పుకోవడం జరిగింది. ఇక మేడిపల్లి పిఎస్లో కూడా ప్రస్తుతం నిందితుడు అదుపులో ఉన్నాడు కాబట్టి పోలీసు అదుపులో లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక ఇంతకీ ప్రేమ వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి అటు జ్యోతిని ఎందుకు అంత కిరాతకంగా హతమార్చవచ్చిందన్న ఘటనకు సంబంధించి కూడా పూర్వపరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు జ్యోతి కుటుంబ సభ్యులు కూడా మహేందర్ రెడ్డితో పాటు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్లో ఉంటున్న ఈ కుటుంబం ఎందుకు మేడిపల్లికి వచ్చింది, తిరిగి అదే ఇంట్లో నివాసానికి అద్దెకి దిగిందని కూడా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే తమ యువతి ప్రాణాలను హత్య చేశారన్నట్టుగా చెప్పే ప్రయత్నం కూడా బాధిత కుటుంబాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా నేరాన్ని మహేందర్ రెడ్డి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అత్యంత పాశవికంగా అర్ధరాత్రి హత్య చేసి ఆ తర్వాత ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం కూడా చేసి అందులో భాగంగానే తల, మొండెం వేలతో పాటు కాళ్ళు వేలను కూడా వేరు చేసి మూసీలో వేసినట్టు తెలుస్తుంది. కానీ మొండెం, తల భాగాలను తీసుకెళ్లేందుకు కొంత అవి బరువుగా ఉండడంతో వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోయినట్టుగా ప్రస్తుతానికి అయితే గుర్తించారు. ఇక నిందితుడి కదలికలను కూడా ఇంటి బయట సమీపంలో రికార్డ్ అయ్యాయి. గొనె సంచిలో ఆ కాళ్ళు వేలు సంబంధించిన సంచిని కూడా తీసుకెళ్తున్న ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించడం జరిగింది. కాబట్టి అంత పాశవికంగా అది, ఎందుకంటే గడిచిన కొద్ది నెలల క్రితం ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా మనం చూసుకుంటే ఒక అత్యంత కిరాతకమైన కూడా మాజీ మేయర్ హోంగార్డ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి గురుమూర్తి అత్యంత కిరాతకంగా భార్యని హతమార్చి కనీసం దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేసే ప్రయత్నం ఘటన ఆ కేసుకు సంబంధించి ఆ కేసు మర్చిపోక ముందుకే తాజాగా ఇటు మేడ్పల్లి పిఎస్ పరిధిలో కూడా ఇలాంటి ఉదంతమే చోటు చేసుకోవడంతో కూడా ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా కొంత భయాందోళనకు గురి చేసినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా ఈ హత్యకు సంబంధించి కూడా పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించబోతున్నట్టుగా తెలుస్తుంది. మాధవి, కిరణ్, అంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ మీరు ఎప్పుడు షిఫ్ట్ అవడం జరిగింది? ఎవరెవరు ఉంటున్నారు ఆ ఇంట్లో?
ప్రస్తుతం మాధవి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కూడా సుమారుగా 20 రోజుల వ్యవధిలోనే వీరంతా వికారాబాద్ నుంచి కూడా ఇక్కడికి షిఫ్ట్ అయినా తెలుస్తుంది. అంతే, ఎందుకంటే గత కొన్ని ఏళ్ల క్రితం అంటే సంవత్సరం క్రితం కూడా మేడిపల్లిలో వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ నివాసం ఉన్నారు. కాబట్టి తిరిగి అదే ఆ భవనం ఖాళీగా ఉన్నట్టు విషయాన్ని తెలుసుకున్న నిందితుడు తిరిగి పథకం ప్రకారమే వికారాబాద్ నుంచి కూడా ఆమెను తీసుకొచ్చి అందులో ఉంచినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. మేడిపల్లి పిఎస్లో ప్రస్తుతానికి నిందితుడు ఉన్నాడు. అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాధిత కుటుంబరాల సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు తల్లిదండ్రుల వద్ద నుంచి కూడా కీలక విషయాన్ని రాబట్టే ప్రయత్నం కూడా పోలీసు చేసింది. ఎన్నేళ్ల క్రితం వీళ్ళకి ప్రేమ వివాహం చేసుకున్నారు, ప్రేమ వివాహం సంబంధించి కూడా మీ దృష్టికి వచ్చిందా లేదా అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు స్వాతిక్ అలియాస్ జ్యోతికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. వివాహమైన ఏడాది తర్వాత కూడా ఇటు కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వకుండా మహేందర్ రెడ్డి చాలా గోప్యత పాటించాడు. చాలా దొంగచాటుగా జ్యోతి అడపాదడప కుటుంబ సభ్యులకి ఫోన్ చేసినట్టు తెలిసింది. మనం ఉదయం స్థానికులతో మాట్లాడినప్పుడు కూడా కొంత జ్యోతి కొన్ని విషయాలు చెప్పింది. భర్తతో కూడా కొంత గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వేధింపులకు గురి చేసినట్టుగా కొంతమంది దృష్టికి జ్యోతి తీసుకొచ్చినట్టుగా ఉదయం మనం మాట్లాడినప్పుడు స్థానికులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటు ఆమె గర్భవతి అయిన తర్వాత కూడా మహేందర్ రెడ్డి ఆమె మీద కొంత అనుమానం పెంచుకున్నాడు. ఆ కక్షతోటి వికారాబాద్ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా హతమార్చడిగా అంత ముందుగా గొంతును కూడా తర్వాత తన వెంట తెచ్చుకున్న రంపంతో కూడా అత్యంత కిరాతకంగా మెడ తల భాగాలతో పాటు కాళ్ళు చేతులను వేరు చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కేవలం వాళ్ళకి తల మొండెం భాగాలు మాత్రమే ఐడెంటిఫై అయ్యాయి, కానీ వాటిని స్వాధీనం చేసుకోగలిగారు. కానీ ఇక కాళ్ళు వేరే సంబంధించిన భాగాలను ఐడెంటిఫై చేయడం కొంత అవి ఇంకా ఆచూకు దొరకలేదు. ఎందుకంటే నిందితుడు చాలా చాకచక్యంగా కాళ్ళు వేలిన మాత్రమే, ఎందుకంటే కొంత తక్కువ వెయిట్ ఉన్న వాటిని మాత్రమే తీసుకెళ్లి మూసీలో వదిలేసే ప్రయత్నం కూడా చేశాడు. కానీ వాటిని కొంత ఐడెంటిఫై చేసేందుకు మేడిపల్లి పోలీసులకు కష్టతరంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హైడ్రా సిబ్బంది సహాయంతో కూడా ఇప్పుడు ప్రతాపసింగారం మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా వాటిని వెతికేందుకు ఆనవాళ్ళను గుర్తించేందుకు ఒకవైపు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిందితుడు తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఎందుకు ప్రేమించిన యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న కొంత వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3:30 ఇటు మేడ్చల్ డీసీపీ పద్మజ ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాధవి, కిరణ్, అంటే ఘటన జరిగిన రోజు మహేందర్ రెడ్డి నిందితుడు ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డితో పాటుగా ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇటువైపు అత్తమామల పైన కూడా స్వాతి పేరెంట్స్ కూడా కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. సో ఘటన జరిగే రోజు కేవలం మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నట్టుగా తెలుస్తుంది? మాధవి, 20 రోజుల క్రితమే వీరు గతంలో ఉన్న ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు మాత్రమే ఆ నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ ఇంటికి అంతకు ముందు, ఎందుకంటే వీరు ఏడాది క్రితం అక్కడే వచ్చారు, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి 20 రోజుల క్రితము వీరు ఒక్కలే ఆ బిల్డింగ్లో అద్దెకి దిగేందుకు వచ్చారా, లేకపోతే వీరికి ఎవరైనా సహాయక శాఖలు అందించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే మనం స్థానికులతో మాట్లాడినప్పుడు కూడా 20 రోజుల క్రితం వీరు తిరిగి అద్దెకు ఖాళీగా ఉంటున్న ఇల్లు అద్దెకు ఉందని తెలుసుకొని కూడా అక్కడికి దిగినట్టుగా చెప్తున్నారు. కాబట్టి వీరిద్దరు మాత్రమే ఆ ఇంట్లో దిగారా, వీరి కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే ముఖ్యంగా మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటికి వచ్చారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కొన్ని ఆసక్తికర విషయాలను కూడా ఇటు స్వాతి పేరెంట్స్ లేవనెత్తుతున్నారు. అమాయకమైన యువతిని మాయమాటలు చెప్పి ప్రేమ ముగ్గులో దింపి కూడా తమ పాపని పెళ్లి చేసుకున్నట్టు కూడా మహేందర్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా మహేందర్ రెడ్డి ఫ్యామిలీస్, ఎందుకంటే కులాంతర వివాహం మహేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఆ యువతి కూడా ఇటు కొంత యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన యువతి కావడంతో కూడా వీరి మధ్య కులాంతర సంబంధించిన చర్చ ఏమైనా ఇంట్లో జరిగిందా, మహేందర్ రెడ్డి సంబంధించిన ఇంట్లో ఏమైనా చర్చ జరిగిందా, అందుకని అందులో భాగంగానే వికారాబాద్ లో ఉంటున్న తిరిగి మేడిపల్లి తీసుకొచ్చి హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు కొన్ని కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారికి సంబంధించిన ఎప్పుడు ఉన్నారన్న కోణంలో కూడా అదుపులో పోలీసు అదుపులో నిందితులు ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలు మరి కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.